వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. మధురై జిల్లా తిరుమంగళం హైవేపై డివైడర్ ను కారు ఢీకొట్టింది. ఒకే కుటుంబానికి చెందిన 5గురు మృతి చెందారు. మృతులంతా కన్యాకుమారి జిల్లాకు చెందిన వారిగా గుర్తించారు. అతివేగంతో నియంత్రణ కోల్పోయి డ్రైవర్ ఈ నేపథ్యంలో ఈ ప్రమాదం జరిగినట్లుగా కూడా అధికారులు చెప్తున్నారు. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ వెంకట్ అందిస్తారు. వెంకట్, కన్యాకుమారి జిల్లాకు చెందినటువంటి వారు ప్రమాదంలో అంటే ఒకే కారు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు మరణించడం మధురై జిల్లాలో చోటు చేసుకున్నటువంటి పరిస్థితి ఏంటి? అప్డేట్స్ అధికారులు ఏం చెప్తున్నారు? ఎస్ మురళి, ఈ రోడ్డు ప్రమాదాలకు సంబంధించి మనం ఇటీవల కాలంలో ముఖ్యంగా తమిళనాడు కర్ణాటక సరిహద్దుల్లో ఎక్కువగా ప్రమాదాలు చూస్తున్నాం. అలాగే ఇప్పుడు ఇటు కన్యాకుమారి జిల్లాలో కూడా ఇటీవల కాలంలో ఇది దాదాపుగా గత నెల రోజుల్లో ఇది 10వ ప్రమాదం, 11వ ప్రమాదం. తాజాగా జరిగినటువంటి ప్రమాదం మాత్రం డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడం కారణంగానే ప్రమాదం జరిగినట్టుగా కూడా అధికారులు అయితే చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ అంటే అతివేగంలో ఉన్న సమయంలో అతను ఏదైతే నిద్రమత్తులోకి జారుకోవటం, ఆ తర్వాత డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టుగా కూడా మనకి అందుతున్నటువంటి స్థానిక ప్రాథమిక సమాచారం. అయితే ఇందులో మరణించిన వారిలో 3 మహిళలు, 2 పురుషులు ఉన్నట్లుగా కూడా చెప్తున్నారు. అయితే డ్రైవర్ కూడా అయితే ఒకరు గాయాలతో బయటపడినట్టుగా తమిళ మీడియాలో కథనాలు అయితే వస్తున్నాయి. కానీ గాయపడిన వారి పరిస్థితి కూడా విషమంగానే ఉంది. అదే విధంగా ఈ ప్రమాదం కారణంగా ఒక బైకర్ కూడా తీవ్ర గాయాలు అయ్యాయి అనేటువంటి సమాచారం కూడా అందుతోంది. అంటే ఈ ప్రమాదాలకు సంబంధించి నివారణ చర్యలు కావచ్చు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి పరిస్థితులకు సంబంధించి కూడా స్థానికులు డిఫరెంట్ గా చెప్తున్నటువంటి మాట, తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయని అధికారులకు చెప్పినప్పటికీ కూడా చర్యలు శూన్యం. అందులో ఒక పరిస్థితి ఈ ప్రమాదం అనేటువంటి మాట కూడా చెప్తున్నారు. ఇక్కడ ప్రజలకి కామన్ సెన్స్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు డ్రైవర్ కి నిద్ర వచ్చినప్పుడు డ్రైవర్ కారు పక్కన నిద్రపోయేటువంటి అంటే నేను డ్రైవ్ చేయలేకపోతున్నానంటే అతను ఎవరు కొట్టరు కదా. అతను చాలా డ్రైవర్లు కూడా ఆలోచించాలి. అలాగే పక్కన ఉన్న వాళ్ళు కూడా మనం త్వరగా వెళ్ళిపోయి సాధించడానికి ప్రధానమంత్రి లేదా డొనాల్డ్ ట్రంప్ లేదా ముఖ్యమంత్రి కాదు కదా. కాబట్టి ఇక్కడ ప్రజలు కూడా కొంత కామన్ సెన్స్ తో ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది. అందుకనే ఇక్కడ ప్రభుత్వాలు ఎన్ని చర్యలు చేపట్టినప్పటికీ కూడా ఇప్పుడు అతను నిద్రమత్తులోకి జారుకోవడం దానికి సంబంధించి ఎటువంటి చర్యలు తీసుకోలేనటువంటి పరిస్థితి కూడా ఉంటుంది. అలాగే ఇటు ప్రభుత్వాలు కూడా కొంత అలాగే ఆ మద్యం మత్తులో కూడా అతను ఉండవచ్చు అనేటువంటిది కూడా కొంత గాసిప్ కూడా నేను ఇందాక చూసాను, తమిళ వన్ ఇండియా వెబ్సైట్ లో చూడటం జరిగింది. కాబట్టి మరి దీనికి సంబంధించి అక్కడ అసలు ఏం జరిగింది ఏంటనేది తర్వాత విచారణలో వెల్లడయ్యేటువంటి అవకాశం అయితే ఉంది. ఇప్పటికే అటు నేషనల్ హైవేస్ అథారిటీ వాళ్ళు కూడా కేసుని టేకప్ చేశారు. ఈ ప్రమాదానికి గల కారణాలు ఏంటనేది తెలుసుకునేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఎక్స్గ్రేషియాకి సంబంధించి ప్రభుత్వం తరపు నుంచి ఏమైనా స్పందన ఉందా? దానికి సంబంధించి ఏంటి? అయితే ఈ ఘటనకు సంబంధించి ముఖ్యమంత్రి విజయ్ వద్దకైతే సమస్య వెళ్ళింది. అయితే దీనికి సంబంధించి ఇంకా విజయ్ ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. అయితే దీనికి సంబంధించి రేపు సంతాపం తెలవడమే కాకుండా ప్రమాదానికి సంబంధించినటువంటి కారణాలను ఆయన తెలుసుకున్న తర్వాత ఎక్స్గ్రేషియా ప్రకటించేటువంటి అవకాశం అయితే ఉంది. అలాగే ఇప్పటికే అక్కడ స్థానిక అధికారులు కూడా మొత్తం అక్కడ ఏం జరిగింది ఏంటనే దానికి సంబంధించి ఆ ముఖ్యమంత్రి కార్యాలయానికి కూడా సమాచారం పంపినట్లుగా తెలుస్తోంది. ఎస్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ వెంకట్. ఇక తమిళనాడులో జరిగినటువంటి ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించి కలకలం రేపినటువంటి పరిస్థితి. మధురై జిల్లా తిరుమంగళం హైవేపై కారు డివైడర్ ను ఢీకొట్టింది. ఈ నేపథ్యంలో ఒకే కుటుంబానికి చెందినటువంటి 5గురు మృతి చెందారు. మృతులంతా కూడా కన్యాకుమారి జిల్లాకు చెందిన వారిగా అధికారులు అయితే గుర్తించారు. అతివేగంతో నియంత్రణ కోల్పోయాడు డ్రైవర్, అంటే నిద్రమత్తులో ఉన్నాడనేటువంటి మాట కూడా చెప్తున్నారు. యూటీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూస్తున్నాం. ప్రమాద తీవ్రత అంటే కారు ఏ స్థాయిలో డ్యామేజ్ అయిందో కూడా మనం చూస్తున్నాం. ఏ స్థాయిలో వేగంగా వెళుతున్నాడో ఆ అతివేగమే ఈ ప్రమాదానికి కారణం అనేటువంటి మాట. రోడ్ సేఫ్టీకి సంబంధించి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ ఎన్ని కల్పిస్తున్నప్పటికీ కూడా వారు విచక్షణ కోల్పోతున్నారు అనేటువంటి మాట. నిద్రమత్తులో ఉన్నాడా లేకపోతే మితిమీరినటువంటి వేగమా, ఏదేమైనప్పటికీ ఒకే కుటుంబానికి చెందినటువంటి వారంతా చనిపోవడం అనేది ఒకంత కలకలం రేపుతున్నటువంటి పరిస్థితి. వారి కుటుంబం అంతా కూడా శోకసంద్రంలో మునిగిపోయినటువంటి పరిస్థితి.